సిద్దిపేట జిల్లాలో స్టాఫ్ నర్సులు రోడ్డెక్కారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు తొలగించబడ్డ 82 మంది స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు చేశామని స్టాఫ్ నర్సులు వాపోయారు. స్టాఫ్ నర్సుల ఆందోళనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఫలితంగా వందలాది మంది స్టాఫ్ నర్సుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది. గత 2 రోజుల క్రితం అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2019లో అపాయింట్ అయ్యి ఇప్పటి వరకు సేవలు అందించినటువంటి స్టాఫ్ నర్సులను వితౌట్ నోటీసు వాళ్ళ విధుల్లోంచి తొలగిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. దీంతో గత 2-3 రోజులుగా సిద్దిపేట జిల్లాలోకి సంబంధించినటువంటి స్టాఫ్ నర్సులంతా ఆందోళన పథం పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఈరోజు ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ బాధ ఏంటిదో ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎప్పుడు ఈ స్టాఫ్ నర్సులుగా జాయిన్ అయ్యారు? ఇప్పటి వరకు మీరు సేవలు అందించారు, ఎట్లా జరిగింది ఇదంతా, ఏం జరిగింది? సార్ మేము 2019లో కోవిడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు సార్, అవుట్సోర్సింగ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి. జస్ట్ మేము అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ మమ్మల్ని రిక్రూట్ చేశారు. అంటే 2020లో రిక్రూట్ చేశారు సార్. దాని తర్వాత 1 ఇయర్ వరకు కూడా మేము 1 ఇయర్ అని చెప్పేసి ఆర్డర్ కాపీలో ఉంది సార్. ఆ లెక్క ప్రకారం మేము 1 ఇయర్ వరకు మేము సేవలు అందించినాం సార్. ఎవరు వచ్చినా రాకపోయినా, పేషెంట్ వాళ్ళు అటెండర్ వచ్చినా రాకపోయినా పీపీ కిట్లు వేసుకొని, సార్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కటి మేమే సేవ చేసినాం సార్. అదే అప్పుడు మా పర్సనల్గా మా కోసం కూడా మేము చేయలేదు సార్. జనాలు అందరూ కొట్టుకు వస్తున్నారు కాబట్టి మా తరపున మేము హెల్ప్ చేయాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయిపోయినా కానీ మేము సేవ చేసినాం సార్. దాని తర్వాత కూడా మమ్మల్ని సరే అని చెప్పేసి అక్కడ స్టాఫ్ లేరు సార్, 2 ఇయర్స్ అవుతుంది సరే అని రెన్యువల్ చేశారు. దాన్నే మేము రెగ్యులర్ స్టాఫ్ ఎవ్వరు లేరు, మేమే చేసినాం సార్. ఒక్కొక్క వార్డులో 40-50 మందికి ఒక సిస్టర్ మేము సేవలు అందించినాం సార్. ఎందుకు అని అంటే సార్, మాకు హరీష్ రావు సార్ ఆర్డర్ కాపీ ఇచ్చే ముందు కూడా మాకు చెప్పారు సార్, మీ జాబ్ ఎక్కడికి పోదు, మేము ఖచ్చితంగా మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఇస్తాము, మీ పోతుందనే అపోహలు ఉండకండి, మీరు సేవ చేయండి అని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు సార్. ఇప్పుడు వెళ్ళిపోమని పిల్లలు ఫ్యామిలీస్ అందరు ఇక్కడే ఉండిపోయినాం. సడన్గా మీరు మళ్ళీ మేడం నెల్లి కలిసినాం, ప్రిన్సిపల్ మేడం నెల్లి కలిస్తే మేడం మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేయండి, రాయండి, వాళ్ళకు వచ్చింది మీకెందుకు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఇది ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చినాం, అక్కడ ఒక వినతి పత్రం ఇచ్చినాం, మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం సార్. ఏం కావాలనుకుంటున్నారు? మాకు మళ్ళీ వీధిలోకి తీసుకోవాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి సార్. మాకు చదువుకునే టైం కూడా ఇవ్వలేదు. మేము పేషెంట్ సైడ్ ఉండి చేయడం, మాకు దానివల్ల మేము అలసిపోయి పడుకోవడం తప్ప చదువుకునే టైం కూడా మాకు లేదు సార్. సో దానివల్ల కూడా మేము లాస్ అయి ఉండొచ్చు. సో మాకు జాబ్ ఉంటే మేము ముందుకు వెళ్ళగలుగుతాము. మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పుడు సరే అప్లై చేసుకునో రాసి ఎట్నో ఒకలాగా ముందుకెళ్తాం. ప్రజెంట్ ఇప్పుడు మాకు డ్యూటీలోకి తీసుకోవాలి సార్, అంతే మేము చెప్పేది. మీరు చెప్పండి సార్. నా పేరు తార సార్. నేను 2020లో ఇక్కడ రిక్రూట్ చేశారు సార్. ఫస్ట్ బ్యాచ్ మాదే సార్, కోవిడ్ బ్యాచ్ అని కాకుండా మమ్మల్ని డిఎంఈ తరఫున సెలెక్షన్ చేసుకున్నారు సార్. మాకు ఏంటంటే సార్, ఫస్ట్ కోవిడ్ బ్యాచ్ అన్నట్టుగా మేము కూడా ఫస్ట్ కోవిడ్ బ్యాచ్కి మేమే ఫస్ట్ సార్. ఇక్కడ మేము ఇంకా ఏంటంటే సార్, చెప్పలేనంత సేవలు అందించినాం సార్. అందించినా కూడా మాకు గుర్తింపు లేకుండా ఏం లేకుండా ఇవాళ రెగ్యులర్ వాళ్ళు రాగానే మమ్మల్ని బయటకు తరిమేయడం అనేది అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మా సేవలను కూడా ఈ ప్రభుత్వం గుర్తించి మాకు వాళ్ళు అన్ని విధాలుగా మాకు తోడుగుండి మాకు సహాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్. సార్ మేము విన్నవించుకునేది ఏంటంటే సార్, ఏదొచ్చినా ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇచ్చిన తర్వాత మీరు ఇంకెవరికైనా ఇవ్వండి సార్. రేపు మీరు ఇచ్చే నోటిఫికేషన్లో ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇవ్వండి సార్. ఎందుకంటే మేము కోవిడ్ టైంలో మేము ఎంత వర్క్ చేసినామో మీకు తెలుసు సార్. ప్రభుత్వానికి కూడా అందరికీ తెలుసు మేము ఎంత సేవలు అందించినాం అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి సార్ ఫస్ట్ ప్రియారిటీ మాకు ఇచ్చేసిన తర్వాత మీరు ఇంకెవరికైనా ఇచ్చుకోండి సార్. సిద్దిపేట జీజీహెచ్లో 82 మెంబర్స్ ఉన్నాం సార్. మా 82 మెంబర్స్ని ఫస్ట్ మీరు ఎన్హెచ్ఎం చేస్తారా, మీరు ఎట్లా చేస్తారో చేయండి సార్. అది మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు మేము విన్నవించుకుంటున్నాం సార్. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము వేడుకుంటున్నాం సార్. దయచేసి మా విన్నపం వినిపించుకోండి సార్. ఎందుకంటే మీరు మాకు తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఏం కావాలని మీరు చెప్పండి, ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకైతే రెగ్యులరైజేషన్ కావాలి సార్. ఎందుకంటే ఇన్ని రోజులు సేవ చేసినాం సార్ కోవిడ్ టైంలో కూడా, కాబట్టి మాకు రెగ్యులరైజేషన్ చేయాలి అని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి సార్. మేము సిద్దిపేటలో రిక్రూట్మెంట్ అయ్యాము 2020లో. హైదరాబాద్లో మొత్తం కోవిడ్లో
హైదరాబాద్ మొత్తం చాలా అన్ని అంటే ఎక్కడ లేని సేవలు హైదరాబాద్లో ఇచ్చారు సార్. అప్పుడు కూడా మాకు ఇక్కడ నుంచి డిప్రెషన్ పైన 2 years పంపించారు సార్ అక్కడికి ఇంకోటికి సిద్దిపేట స్టాఫ్ అని చెప్పి కూడా. హరీష్ రావు సార్ ఏం చెప్పడం, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అవుట్సోర్సింగ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయాలమ్మా, సేవలు అందించాలి, తర్వాత మీరు మీ ప్రయత్నం మీరు చేయండి అమ్మా, మేము తర్వాత ఏమన్నా మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు సార్. ఆ మాటతోని 100 members కింగ్ కోర్టుకి వెళ్ళాం సార్. 100 members 2 years అక్కడే ఉన్నాం సార్. అక్కడ మొత్తం అంతా కోవిడ్ పేషెంట్సే. అంత సేవ చేసి మళ్ళీ ఇక్కడ రమ్మన్నారు సార్. ఇక్కడ స్టాఫ్ లేరు, ఎవరు లేరు, మళ్ళీ సిద్దిపేటకి రావాలి అంటే సిద్దిపేటకి వచ్చాం సార్. మళ్ళీ అన్ని ఫ్యామిలీ అంతా తీసుకొని షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు ఏంటంటే సడన్గా midnightలో స్టాఫ్ వచ్చిన వెంటనే ఒక న్యూ స్టాఫ్ వచ్చిన తర్వాత ఒక 10 days కూడా కాలేదు, అవి వెంటనే మాకు రిమూవ్ చేశారు సార్ వితౌట్ నోటీస్, ఎనీ ఇన్ఫర్మేషన్. డిఎంఈకి వెళ్తే వాళ్ళు అక్కడ ఏమి సమాధానం చెప్పట్లేరు, ఎక్కడికి వెళ్ళినా మాకు ఏం న్యాయం జరగట్లేదు సార్. మేము ఇన్ని రోజు 4 years కష్టపడింది, ఎంత ప్రజల సేవ చేసినామో అది మీ అందరికీ తెలుసు సార్. కోవిడ్లో ఎవ్వరు కూడా సొంత తల్లిదండ్రులు కూడా వాళ్ళని కేర్ చేయలేరు, కానీ పేషెంట్స్ మేము అంత కేర్ ఇచ్చాం సార్. మేము కోవిడ్ టైంలో వచ్చాం కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని ఇప్పటివరకు చేసుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పటికైనా మా 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 అన్యాయాన్ని తీర్చి మళ్ళీ మాకు ఉద్యోగాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీరు చెప్పండి మీ ఫ్యామిలీల పరిస్థితి ఏంది, వీళ్ళందరి స్టాఫ్ నర్సుకు సంబంధించిన పరిస్థితి ఏంటి? కోవిడ్ టైంలో వేసినాం సార్. మా ఫ్యామిలీలు అన్నీ వదిలిపెట్టుకుంటా అంతా బాధపడుకుంటా చేసినాం. అయినా కూడా మాకు ఎలాంటి ఇది సెక్యూరిటీ లేకుండా మమ్మల్ని వెళ్ళిపోండి అని చెప్తున్నారు సార్. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు హైదరాబాద్, వరంగల్, అక్కడ సంగారెడ్డి అక్కడ నుండి వచ్చి చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు సార్ ఇక్కడే. మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటున్నాం సార్, అంతే. ఇది మనకిక్కడ స్టాఫ్ నర్సులు చేస్తున్న డిమాండ్. ప్రధానంగా బేషరతుగా ప్రభుత్వం తమ విధుల్లోకి తీసుకోవాలి, మళ్ళీ యథావిధిగా తమల్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించి, వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించి వెంటనే వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్తున్నారు. వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, సిద్దిపేట.